ప్రైజ్ లార్డ్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడో, నా ప్రార్థనలు ఎందుకు వినడం లేదు, నా సమస్యలు ఎందుకు తీర్చడం లేదు? కీర్తన గ్రంథము 13వ కీర్తన మొదటి చరణంలోని ఇలా రాయబడి ఉంది: యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదవు, నిత్యము మరిచెదవా, నాకెంతకాలము విముఖుడై ఉందువు. దావీదు కూడా ఇలానే అనుకున్నాడు. సమస్యలు చాలా పెద్దగా ఉన్నాయి, ఎన్నో భయాలు ఉన్నాయి, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని. కానీ దేవుడు నిజంగా మౌనంగా లేడు. ఆయన తగిన సమయంలోనే పని చేస్తాడు. మరి మన ప్రార్థనలు ఏమైపోతున్నాయి? దేవుడు చూడ్డా ఏంటి అని అనుకుంటాం, కానీ దేవుడు చూడడం మానలేదు. సైలెన్స్ అనేది తాత్కాలికం మాత్రమే. మన దృష్టికి కనిపించకపోవచ్చు, ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నాడు. మన కష్టాలను తెలుసుకుంటూ తన సమయానికి పరిష్కారం ఇస్తాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నట్టుగా దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ ఒక నిర్ణయం తీసుకుంటావా? ఒక చిన్న నిర్ణయం: ప్రభువా, నువ్వు కనిపించకపోయినా నిన్నే నమ్ముతాను, నువ్వే నా ఆశ. నువ్వు ఆయన నమ్మి ఎదురు చూస్తే హృదయం ప్రశాంతంగా ఉంటుంది, భయాలన్నీ తొలగిపోతాయి. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సైలెన్స్గా దేవుడు ఉన్నాడు, మౌనంగా ఉన్నాడంటే ఆయన పని చేస్తాడని అర్థం. ఏదో ఒక గొప్ప కార్యము దేవుడు తప్పకుండా చేస్తాడని విశ్వసిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.